హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఈ మధ్య కాలంలో సిట్టి సిలిక సాంగ్ అయితే చాలా వైరల్ ఫేమ్ అవుతుందన్నమాట. ట్రెండింగ్లో కూడా ఉంది సాంగ్ అయితే. దాదాపు ఒక 20 డేస్లోనే 10 మిలియన్స్ రీచ్లో ఉందంటే మామూలు విషయం కాదు. సో ఇప్పుడు ఆ సాంగ్ టీమ్ అంతా కూడా మన హీరో, రైటర్, సింగర్ సాయి తమ్ముడు, ఇంకా కీర్తన హీరోయిన్, ఇంకా మన కొరియోగ్రఫీ అశోక్ మాస్టర్ గారు మనతో ఉన్నారు. సో వాళ్ళ మాటల ద్వారా మనం తెలుసుకుందాము. హాయ్ తమ్ముడు. హాయ్ అక్క. ఓకే, మీ సాంగ్ అయితే చాలా బాగా వైరల్ అవుతుంది అసలు. థ్యాంక్ యూ. ఏంటి రైటరు, డాన్సరు, ఇంకా సింగరు. సో మీకు ఈ థాట్ ఎలా వచ్చింది మరి చిట్టి చిలుక అని రాయాలని ఆ సాంగ్? అది సడన్గా ఒక బీట్ పెట్టుకున్నా, ఒక ట్యూన్ చేసుకున్నా ఫస్ట్. ఓకే, మరి ఎవరైనా ఉన్నారా మీకు చిట్టి చిలుక? ఎందుకు అలా వచ్చింది ఫస్ట్ అదే తెలుగులో? యాక్చువల్లీ ఏంటంటే అక్క, నేను ట్యూన్ చేస్తుంటా, హమ్మింగ్ చేస్తుంటా కదా, ఒక బీట్ పెట్టుకొని దాని మీద హమ్మింగ్ చేస్తున్నా. నాకు ఒక సాంగ్ కావాలి ఈ టైప్లో అని. సో బీట్ పడుతుంది, దాన్ని బట్టు హుక్ లైన్ పడంగానే ఓ నానే నానా సిట్టి సిలక సిట్టి సిలక నానే నానా. సో అది సిట్టి సిలక పడంగానే అరే వర్డ్ అనేది అన్నీ నాకు సడన్గానే వస్తుంది. ఏ సాంగ్ రాసినా కూడా సడన్గా హమ్మింగ్ చేస్తున్నప్పుడే వస్తుంది. సో ఎవరినో ఊహించి ఎవరు ఏం చేసి ఉండదు. నా లిరిక్స్ అన్నీ ఆల్మోస్ట్ ఒక కాన్సెప్ట్ తీసుకొని ఏం తీసుకోను, ఒక ట్యూన్ సెట్ అయిన తర్వాత కాన్సెప్ట్ తీసుకుంటా. అది నా ప్రాసెస్. ఒక్కొక్కలో ఒక్కొక్క స్టైల్. ఓకే, అంటే ట్యూనింగ్ మీరే చేసుకుంటారు? ట్యూనింగ్ నేనే చేసుకుంటా. ఓకే, ఫస్ట్ నేను ట్యూన్ని నమ్ముకుంటా. ట్యూన్ సెట్ అయితేనే తర్వాత లిరిక్లో దిగుతా. అది కూడా నాకు హమ్మింగ్ చేస్తున్నప్పుడే నాకు హుక్ లైన్ సెట్ అయిపోతుంది. ఓకే, అది అంటే ఇంతకుముందు సాంగ్ చేశారా మరి? చేసినాక ఒక 30+ సాంగ్స్ ఉంటాయి నాకు, 30+. తెలుగు కానీ బంజారా కానీ. ఓకే, బంజారాలు కూడా అంటే ఫస్ట్ బంజారా ఫస్ట్ బంజారా సాంగ్స్ అన్నీ కూడా. సో తెలుగులో ఇది ఫస్టా? లేదు, ముందు చేసిన వేరే ఛానల్స్లో చేసిన. ఓకే, ఇప్పుడు ఈ ఛానల్ వచ్చేసి మీకు ఓనా? నా ఓన్ ఛానల్లో ఇది ఫస్ట్ సాంగ్, తెలుగు సాంగ్. ఓకే, మరి ఈ స్టెప్స్ ఇవన్నీ ఆ థాట్స్ ఇలా ఉండాలి ఇట్లా చేయాలని అది బాగానే క్రియేట్ చేసుకున్నారు. సో నేను మాస్టర్ మా అన్న. సో ముందు నుంచి 1.5 year నుంచి నేను ఈ సాంగ్ని మేము డిస్కస్ చేస్తున్నాం. 1.5 year అయిపోయింది సాంగ్ మ్యూజిక్ చేసి. ఓకే, అప్పటి నుంచే సాంగ్ ఎట్లా చేద్దామన్నా, ఎలా ప్లాన్ చేద్దామంటే దీన్ని టైం తీసుకుని అయినా బెస్ట్ చేద్దాం అనుకున్నాము. సో మధ్యలో బడ్జెట్ కుదరక అసలు నేను సింపుల్గానే ఎక్స్పెక్ట్ చేసిన షూట్. ఓకే అన్న నేను ఒక హుక్ లైన్ చూసుకో అన్న, మిగతాది స్టోరీ పరంగా పెట్టేద్దాము, బడ్జెట్ కూడా ఎక్కువ లేవు, సో తక్కువలో తీసేద్దాం, అట్లా సెట్ చేద్దాం అనుకున్నాము. ఓకే, సడన్గా మాకు ఆ లొకేషన్ చూసేసరికి, అన్ని వాతావరణం చూసేసరికి మాకు కొంచెం ఇంకా హైప్ అయిపోయింది. సరే ఎంత అయితే అంత మనం సాంగ్ అయితే బెస్ట్ ఇద్దాం, ఒకవేళ వ్యూస్ రాకపోని, కాకపోతే ఛానల్లో అయితే ఒక బెస్ట్ సాంగ్ ఉండిపోతుంది మనకని, మన కాంబినేషన్లో ఉండిపోతుందని ఫిక్స్ అయిపోయినాం. సో ఆ స్టెప్స్ అనేటి అన్న నాకు 2-3 days ముందే పంపించేసిండు. అన్నకు షూట్స్ కారణం వల్ల కొంచెం బిజీ ఉండే, నేను డైరెక్ట్ షూట్లో రాలేకపోతాను సాయి. అయితే 1 year బ్యాకే అనుకున్నారు? 1 year బ్యాకే మ్యూజిక్ కంప్లీట్ అయిపోయింది మాకు. ఓకే, సో అప్పటి నుంచి ప్లానింగ్ చేస్తున్నాం సాంగ్ ఎట్లా చేద్దాం ఏంది అనేది. ఈ సాంగ్ని వదలకు సాయి, బాగా వస్తుంది, మంచి రీచ్ వస్తుంది. రీచ్ రాకున్నా కూడా మన బెస్ట్ మనం ఇద్దామని అప్పటి నుంచే ప్లాన్ చేసినాం నేను మాస్టర్. ఓకే, అంటే మాస్టర్ గారిని బాగానే ఎంచుకున్నారు. చాలా స్టెప్స్ అయితే బాగున్నాయి, చాలా చాలా. సో ఏంటి సార్ మీరు అట్లా తీసుకోవడానికి రీజన్ ఏంటి, ఎలా మీకు కూడా అనిపించింది? అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 1.5 year బ్యాక్ అయితే ఏదైతే సాంగ్ అనుకున్నామో అప్పటి నుంచి ప్లానింగ్ చేస్తా ఉన్నాం. ఒక హుక్ లైన్ ఒకటే మనకు మంచిగా ఉండాలి సాంగ్లో, మిగతా ఎలాగైనా మనం డైరెక్షన్లో కానీ చూపించే విధానంలో కానీ వెళ్ళిపోదాం, ఓ మంచి ప్లానింగ్లో వెళ్దామని చెప్పేసి 1.5 year బ్యాక్ షూట్ అనుకున్నాం. ఓకే, అప్పుడు వర్షాకాలంలో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, మంచి వెదర్ ఉంటుంది, గ్రీనరీ కానీ ఏదైనా మంచి బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు మిస్ అయింది. తర్వాత కంటిన్యూ అలా 1 year బ్యాక్ ఇక లేట్ అయిపోయింది మాకు. ఓకే, సరే అని ఈసారి మంచి షూటింగ్ డేట్ ఫిక్స్ అయిపోయింది, అన్నీ ఫిక్స్ అయిపోయింది. ఆయన ఫిక్స్ చేసిన డేట్కి నాకు కుదరలేదు. వీడియో పంపించాను, మీరు ప్రాక్టీస్ చేస్తుండండి షూట్లో, నేను వచ్చి కంటిన్యూ క్యారీ అయిపోతాను నెక్స్ట్ డే మార్నింగ్ అని చెప్పేసి అన్న. వెళ్ళిపోయారు, ప్రాక్టీస్ చేశారు. అక్కడ వెళ్ళాక ఫుల్ వర్షం అనమాట. అసలు కెమెరా బయటికి తీయడానికి ఆప్షన్ లేదు. ఒక 2-3 hours అక్కడే వెయిట్ చేసినాం, చాలా వెయిట్ చేసినాం. అయితే బాగానే కష్టపడింది చాలా. అసలు అంటే వర్షాల వల్ల చాలా కష్టమైంది, బట్ సాంగ్కి అదే బాగా నీట్గా మంచిగా అనిపించింది. ఆ వెదర్ వల్లనే సాంగ్ ఈరోజు ఒక
స్థాయికి అయితే వచ్చింది. అచ్చా, మీరు అనుకున్నట్టుగా వచ్చేసింది weather వల్ల. ఓకే, హాయ్ రా. అమ్మాయి అయితే చాలా బాగా అసలు యాక్టింగ్ అయితే చాలా బాగా చేసింది. అవును. హాయ్ మా. అక్క, ఏంటి మా నేమ్ ఏంటి మీది? నా పేరు కీర్తన అక్క. ఓకే, అది మీ పేరు తగ్గట్టు మంచిగా చాలా బాగా యాక్టింగ్ కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అక్క. ఏంటి మరి ఎలా ఉంది నీకు ఫీలింగ్? అంటే ఫస్ట్ సాంగ్ బాగా వైరల్ అయింది కదా, ఇంతకుముందు చేశారా? చేశాను అక్క. ఓకే, ఇంతకుముందు కూడా చేశాను, అంటే బంజారాలో తెలుగులో కూడా చేశాను. కీర్తన, మరి మీకు ఇలా అవకాశం ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు ఫస్ట్ ఈ సాంగ్లో? అంటే మేము ఆల్రెడీ ఒక సాంగ్ చేసాము. ఓకే, అంటే మీ ఇద్దరు కాంబినేషన్? మా ఇద్దరు కాంబినేషన్లో ఆల్రెడీ ఒక సాంగ్ చేసాము. తర్వాత ఈ సాంగ్ పేరెంట్స్కి అప్రోచ్ అయ్యి ఇలా ఒక సాంగ్ ఉంది చేద్దామని అంటే పేరెంట్స్ కూడా ఓకే వెళ్దాం చేద్దామంటే వెళ్ళాం చేసాము. ఓకే, మరి నీకు ఇంట్రెస్టా బాగా యాక్టింగ్ చేయాలని? బాగా ఏం చేసాను, పేరెంట్స్కి బాగా ఇంట్రెస్ట్ అక్క, వాళ్ళ వల్లనే వచ్చాను. తర్వాత చేస్తూ నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, అంటే స్టడీస్ చేస్తున్నావు? స్టడీ చేస్తున్నాను అక్క. స్టడీ చేసుకుంటేనే యాక్టింగ్ వైపు వచ్చేసినావు. అవును. ఓకే, మరి నిజంగా నువ్వు ఆ స్క్రీన్ పైన కంటే లైవ్లోనే చాలా బాగున్నావు తెలుసా. థ్యాంక్ యూ. నాకు సాంగ్ చూసినంతసేపు మన పక్కింటి అమ్మాయిని, అంటే మనం చూసినట్టు మన దగ్గర అమ్మాయి అన్నట్టు అనిపించింది నాకైతే. నిజంగా న్యాచురల్గా చాలా బాగున్నావు అసలు. థ్యాంక్ యూ అక్క. అది చాలా ఎంత అంటే మీది అద్దం సీన్ ఉంది కదా సార్, అది చాలా బాగుంది అసలు. అది ఎట్లా క్రియేట్ చేసినారు, ఎట్లా అనుకున్నారు? అది సడన్ థాట్. అది అక్కడ రైన్ పడుతుంటే ఒక దగ్గర వెళ్ళి నించున్నాము, అక్కడ మిర్రర్ గా అనిపించింది. ఓకే, అది ముందే మేము డైరెక్షన్ డైరెక్షన్లో ఉంది. ఓకే, మాస్టర్ అదన్నారు. మరి మిర్రర్ వేరే, అంటే వేరే అద్దం దొరికింది, అద్దం అది. అది దండ తీసుకెళ్తావు పూలదండ, మళ్ళీ అమ్మాయికి వేద్దాం అనుకోని మళ్ళీ అక్కడ వేసి అందరూ అమ్మాయిని చూస్తుంటారు. కాన్సెప్ట్ అనుకున్నాం ఆల్రెడీ ముందే. ఓకే, సో అట్లా కాంప్రమైజ్ కాలేదు దానికి కూడా. అంటే మాకు మెయిన్ అక్కడ ఇబ్బంది ఏమైందంటే బాగా వర్షం ఉంది. ఒకసారి మేము ఒకటే హుక్ స్టెప్ డ్యాన్స్ అనుకున్నాం, మధ్యలో కొన్ని బిజీ అనికి అలా డ్యాన్స్ కూడా మూమెంట్ అనుకున్నాం. సో డాన్సెస్ మా దగ్గర అయితే లేదు, అంటే వర్షం వల్ల వాళ్ళు ఎక్కడో ఇళ్ళలో దాక్కున్నారు పాపం, వెహికల్లో కూర్చున్నారు, కొంతమంది షాపుల దగ్గర నిల్చున్నారు. ఇక మేము ముగ్గురేమో ఉన్నాం, కెమెరామ్యాన్, మా తమ్ముడు వేరే అబ్బాయి, మేడం వాళ్ళ మమ్మీ కూడా. మేమే అంబ్రెల్లా పట్టుకొని ఇలా దాక్కుంటా కెమెరా ఇలా పట్టుకుంటా ఆ ఇల్లు ఎక్కడం కానీ సీన్, మళ్ళీ ఈ అద్దం మీరు అన్నట్టు అద్దంది ఒకటి, ఈ పెళ్లి సీన్, మేము అనుకున్న ఈ 3 సీన్ మనకు ఖచ్చితంగా వర్కౌట్ అవ్వాలి, అలా అని ప్లానింగ్లో వేసినాం అద్దంది కూడా. ఓకే, నిజంగా అది చాలా బాగుంది ఆ సీన్, కొత్తగా ఉంది, చూస్తే కొత్తగా ఉంది చాలా. సో అది నాకు కూడా బాగా నచ్చింది అది సీన్ అసలు. అంటే ఎక్కడ మీరు లొకేషన్ ఎక్కడ అనుకున్నారు? చూడడానికి బాగుంది చాలా. అవునండి, అది నిర్మల్ దగ్గర లొకేషన్ అది. నిర్మల్ నుంచి ఒక 25 కిలోమీటర్ ఒక విలేజ్ లోపల. ఓకే, మొత్తం అడవిలు ఉంటారు, సిగ్నల్ ఉండదు. 3 days ముందే మేము చూసుకొని ప్లాన్ చేసుకున్నాం. షూట్కి ముందే లొకేషన్ చూడడానికి. ఓకే, అవన్నీ క్యాప్చర్ చేసుకొని మాస్టర్కి పంపించాం. ఓకే, సో ఏ సీన్ ఇక్కడ పెడితే బాగుంటుంది అనేది చూసుకున్నాం ముందు. ఓకే, అంటే మీకు ఫస్టే అనుకుంటారా ఇది సాంగ్ విన్న తర్వాత? ఇప్పుడు డైరెక్ట్ సాంగ్ చేయాలంటే మనకు ఐడియా రాదు కదా, ఒక ఈ లొకేషన్కి ఈ మూమెంట్ పడాలి, ఈ లొకేషన్ ఇక్కడ ఎంట్రీ రావాలి అనేది ముందుగా ప్లానింగ్. ఆయన ఒక 15-20 డేస్ ముందుకెళ్ళి 2 days స్పెండ్ చేసి అక్కడ కొన్ని లొకేషన్ క్యాప్చర్ చేస్తేనే అప్పుడు వర్కౌట్ అయింది మాకు. అప్పుడు ఓకే అంటే అప్పుడు షూట్ ఫిక్స్ చేసినాం. ఇక అంతకుముందు 2 సార్లు అట్లనే ఫెయిల్ అయింది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఆదిలాబాద్ వెళ్ళిన, అక్కడ 2 days ఉన్నా నేను లొకేషన్ కోసం. ఓకే, లొకేషన్ కోసం నా ఫ్రెండ్ నేను వెళ్ళినాం, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఓకే, లొకేషన్స్ బాగున్నాయి కానీ అందరు డాన్సర్లు వీళ్ళందరూ రావడానికి కొంచెం అక్కడ ఫెసిలిటీస్ ఏం బాగాలేవు ట్రావెలింగ్ కోసం. సో అక్కడ కాంప్రమైజ్ అయినాం. ఇక అప్పటికి గ్రీనరీ కూడా లేదు, వెదర్ కూడా కొంచెం ఎండాకాలం ఉండే. సో సమ్మర్ సీజన్ ఉండే, అప్పుడు రెయిన్ఫాల్ అది వాటర్ ఫాల్ అవి ఉంటాయి కదా ఆదిలాబాద్లో, అవి అవైలబుల్ లేకుండా మాకు. ఓకే, సో యాక్చువల్లీ ఇంటికి వెళ్ళిన నేను ఇక్కడనే హైదరాబాద్లో ఉంటా. ఇంటికి వెళ్ళంగానే షూట్ పెట్టుకుందామనే అది సడన్గా వచ్చింది థాట్. ఎందుకంటే నాకు ఛానల్ మానిటేషన్కి ఇంకా 2 months అయితే నా వాచ్ టైం వెళ్ళిపోతుంది. ఇయర్లీ 4000 లిమిట్ ఉంటుంది, 1 yearలో 4000 hours కంప్లీట్ చేసుకోవాలి. సో ఏదో ఒకటి పెట్టాలి, ఏదో ఒకటి చేయాలి అనేది. సో షూట్ పెట్టుకుందాం మాస్టర్ అని అప్పుడే థాట్ వచ్చింది ఇంటికి వెళ్ళాక.
ఓకే. సో సడన్గా వెళ్ళిపోయినాం. మరి ఈ సిట్టి సిలక సాంగ్ మరి ఇంత వైరల్ అవుతుందని మీరు అనుకున్నారా అసలు? అసలు అనుకోలేక ఫస్ట్ మేము బంజారా సాంగ్ చేస్తున్నప్పుడు మంచిగానే వ్యూస్ వచ్చాయి. బంజారాలో ఏది చేసినా మినిమం కొంచెం 1 మిలియన్ అయినా వ్యూస్ వస్తుండే. తెలుగులో చేసేసరికి అసలు వ్యూసే వస్తలేము. ఓకే. 5,000. సో అదే విధంగా వస్తుందేమో అని అనుకున్నాము. సో అలాగే వచ్చింది కూడా. ప్రోమోకి 5,000 వచ్చింది ఫస్ట్ వీక్లో. సో ఫస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఫస్ట్ మానిటేషన్ అయిపోతే సరిపోతుంది. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మానిటేషన్ కంప్లీట్ అయిపోవాలి. సెకండ్ మనకు ఎంత వస్తే అంత ప్లస్. ఓకే. కానీ మినిమం వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ప్రోమో రిలీజ్ చేసేసరికి 1 వీక్ అయిపోయింది. అప్పటి వరకు 5,000 6,000 వ్యూస్ ఉండే. సో ఇది కూడా పోయిందంటే డబ్బులు పోయినాయి. ఓకే. స్టార్టింగ్లో అలా అనుకున్నారు. డబ్బులు పోయినాయి, వ్యూస్ వస్తలేవు. చాలా డిసప్పాయింట్ అయిపోయినా నేను. ఓకే. మళ్ళీ ఎప్పుడు రీచ్ అనుకుంది మరి? ఇప్పుడు దాదాపు ఒక 10 మిలియన్స్ ఉంది, దగ్గరలో ఉంది 10 మిలియన్స్. 1 మంత్ లోపు 10 మిలియన్స్ అంటే చాలా గ్రేట్ అసలు. ప్రోమో కాడికి వచ్చేసరికి 7 days అవుతుంది, 5,000 వ్యూస్ వచ్చింది. ఓకే. అక్కడ నుంచి సాంగ్ కదలట్లేదు. సాయికి ప్లాన్ చెప్పినాం ఏం చేద్దాం నెక్స్ట్ అంటే, అన్న ప్రమోషన్కి వెళ్దాం అన్నారు. ఓకే. ప్రమోషన్ అనగానే ఇంకా ఫస్ట్ థర్డ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరు ఉన్నారు, మనకు టచ్ అయ్యే పర్సన్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఒక్కొక్క రీల్ వాళ్ళతో చేయిస్తూ, అంటే మా సాంగ్కి కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అలా అని మన ఎంజే స్టూడియో, ఎంజే వెంకట్ అని డ్యాన్స్ మాస్టర్ ఉంటాం మా ఫ్రెండ్ ఆయన, వాళ్ళ పిల్లలతో చేయించాము. దాని తర్వాత లిపిక, మీకు ఐడియా అనుకుంటా లిపిక, ఆమె రీల్ కూడా చాలా హెల్ప్ అయింది మాకు. ఒక 4-5 రీల్స్ అక్కడ వేసేసాం. మళ్ళీ కొన్ని ఇంకా మా ఫ్రెండ్ సర్కిల్ నుంచి స్టూడియో వెళ్ళి అక్కడ నుంచి రీచ్ అనేది గ్రోత్ ఎక్కువ అయిపోయింది మాకు. అప్పుడే మళ్ళీ దసరా హాలిడేస్, అందరు కాలేజ్ నుంచి స్కూల్ నుంచి అందరు హాలిడేస్కి ఇంటికి వచ్చారు. అదే టైంలో రీల్స్ అనేది వైరల్, డైలీ 10,000 అట్లా రీల్స్ పెరిగినాయి ఇన్స్టాలో. మీకు అది కూడా ప్లేస్ పాయింట్, చాలా ప్లేస్ అయింది. మొత్తానికి అయితే చాలా కష్టపడారు మీరు ఇంత రీచ్ అవ్వడానికి. సాంగ్ అయితే అంత కష్టపడ్డారు కాబట్టి ఆ దేవుడు మీకు ఫలితం అనేది ఇచ్చిండు. సో ఇంకా ఇప్పుడు కాలేజ్ చేస్తున్నా అంటున్నావు కదా, మరి మీ కాలేజ్లో మీ ఫ్రెండ్స్ కానీ మీ టీచర్స్ కానీ ఎలా ఉంది రెస్పాన్స్? వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తుంటారు అక్క. అంటే చెయ్యు వెళ్ళు ఉంటే మేము సపోర్ట్ చేస్తుంటాం. మా కాలేజ్ మేనేజ్మెంట్ కానీ మా ఫ్రెండ్స్ కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అంటే నేను ఒక వీడియోలో చూసాను అనమాట. అంటే నువ్వు చేస్తావా ఏంటి అని ఇట్లా కొంచెం ఇన్సల్ట్ చేసిరని కొంచెం నువ్వు బాధపడ్డట్టుగా నాకు అనిపించింది. సో రీజన్ ఏంటి? అంటే ఒక షూట్కి పిలిచారు అక్క, కో యాక్టర్గా పిలిచారు. పిలిచి వెళ్ళాము, ప్రాక్టీస్ అయిపోయింది, అంతా అయిపోయింది, రెడీ అయ్యాము, లొకేషన్లోకి వెళ్ళాము. అక్కడ సీన్స్ తీస్తున్నారు, నేను కూర్చున్నాను. అంటే తనకి నాకు లిరిక్స్ ఉన్నాయి. ఓకే. నా లిరిక్స్ కూడా వాళ్ళే చేసేస్తుంటే నేను వెళ్ళి అడిగాను, ఏంటి లిరిక్స్ అంటే నేను చేయాలి కదా, వాళ్ళతోనే మొత్తం చేసేస్తున్నారు ఏంటి మాస్టర్ ఏంటని. లేదమ్మా నువ్వు చేయొద్దన్నారు, నువ్వు ఉంటే చేయలేదంట ఆమె అని అలా చెప్పారు. కొంచెం అక్కడ చాలా బాధపడ్డాం అక్క. అయితే మీకు ఆ రోజు అలా జరిగిందని సాయిని మాత్రం బాగా డామినేట్ చేసేసినావు. ఇంకా ఎవరైతే అమ్మాయి వద్దన్నదో తనకు కూడా బాగా కొట్టినట్టుగా సమాధానం ఆన్సర్ ఇచ్చినట్టుగా ఉంది. అంటే ఇంకా ఆమె వద్దన్నది అని మనం బ్యాక్ స్టెప్ అవ్వకుండా నేను ఇంకా చేయాలి అని చేయడం వల్ల ఈరోజు తనకు కూడా చూస్తుందే ఉంటుంది. అవును, అది మంచి ఆలోచన. ఎందుకంటే వాళ్ళు అలా అన్నందుకు వాళ్ళకన్నా మనం బెస్ట్గా ఉంటే ఇంకా మనకు అంతకన్నా కావాల్సింది అంతే కదక్క. సాయి మరి నువ్వు ఎలా అనుకుంటున్నావు? మరి నేను డామినేట్ చేసింది అనుకుంటున్నావా, లేదు నువ్వే ఎక్కువ అనుకుంటున్నావా? ప్రజెంట్ ఈ సాంగ్లో ఎలా అనుకుంటున్నావు నువ్వు? సో డామినేటెడ్ అంటే ఏం లేదు కానీ, సో నాదే ఎక్కువ పాత్ర ఉంది కదా లిరిక్స్ అవన్నీ. ఓకే. సో నాదే ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉండే అని కామెంట్స్లో కూడా అట్లా కామెంట్ చేశారు. సో ఆమె అపోజిట్ ఎక్స్ప్రెషన్స్ అయితే పర్ఫెక్ట్గా ఇచ్చింది. ఓకే. సో మనకు ఎంత కావాలో అంత పర్ఫెక్ట్గా ఇచ్చింది. అలా అనుకుంటున్నావు, ఇక పర్ఫెక్ట్గానే అనుకుంటున్నావు. 100% డ్యాన్స్ చేసి సాంగ్. ఓకే. మా అందరికి తెలుసు, మీకు కూడా ఎలా ఉంది? మా ఇమాజినేషన్లో ఎలా ఉండేనో అలాగే సెట్ అయిపోయింది. ప్రతిదీ కుదిరింది, ఒక్కటని కాదు. సో ప్రతిదీ ప్లస్ పాయింట్ అయితేనే సాంగ్ హిట్ అయింది. ఓకే. మరి నెక్స్ట్ ఏమైనా మళ్ళీ మీ కాంబినేషన్లో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? మీ ముగ్గురి కాంబినేషన్ వస్తున్నాయండి. మళ్ళీ ఒక హిట్, మళ్ళీ ఒక చిట్టి చిలక చూడాలా? మన బెస్ట్ మనం ఇస్తూ ఉండాలి అంతే. అంతే అంతే. సో మనం ఎంత హిట్ కొట్టినా మళ్ళీ 0 నుంచే స్టార్ట్ చేయాలి ఫస్ట్. అంతే కదా స్టార్టింగ్.
మ్యాక్సిమం హిట్ కొట్టడానికే ట్రై చేస్తాంలే. అంతే, మనం చేసేది 100% చేయాలి, తర్వాత ఇక ఆడియన్స్ దేవుడి చేతిలోనే ఉంటుంది. కానీ బాగా కష్టపడ్డారని అయితే అర్థమవుతుంది సాంగ్ చూస్తే. సో తమ్ముడు, మరి మీది కూడా విన్నా నేను, అంటే దుబాయ్కి వెళ్ళి కొంచెం బాగా స్ట్రగుల్స్ అని ఇవన్నీ కూడా నేను కూడా విన్నా మీ గురించి కూడా. సో ఏంటి అది? అంటే అక్కడ ఫారెన్లో వెళ్ళిన వర్క్ చేయడానికి, ఓకే. అంటే కొంచెం సిచ్యువేషన్ బాగాలేక అక్కడ వెళ్ళి వర్క్ చేసి, సో అసలు సింగర్ అవుదాం అనే థాట్ కూడా లేదు నాకు. సో అక్కడ ఒంటరిగా ఉండడం వల్ల నాకు పాటలు వినడం, పాడటం అలా అలా ఒక 2-3 ఇయర్స్ అలా గడిచిపోయింది నాకు. సో ఆ ప్రాసెస్లో నాకు చాలా ఇంట్రెస్ట్ అయిపోయింది సింగింగ్ మీద. ఇంకోటి ఏంటంటే మనకు కొంచెం గుర్తింపు రావాలి, ఇలాగే మన అంటే అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఈ ఆలోచన వచ్చిందా సింగింగ్ వైపు? మామూలుగా నేను సాంగ్స్ మామూలుగా పాడుతుంటే వింటుండే అప్పుడప్పుడు, ఓకే. స్కూల్స్లో కాలేజ్లో కానీ. అక్కడ వెళ్ళాక చాలా ఇంట్రెస్ట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మనకు గుర్తింపు ఉండాలి లైఫ్లో, ఇలా ఎండ్ అవ్వద్దు మన లైఫ్, మనకు కొంచెం వాల్యూ రావాలి, కొంచెం ఎక్కడ వెళ్ళినా కూడా కొంచెం రెస్పెక్ట్గా మాట్లాడాలి. ఓకే. సో అది కావాలి, ఎలా వస్తే, ఎలా చేస్తే, ఏం చేస్తే వస్తుంది అని బాగా ఆలోచించుకున్నావు ఇక. ఆలోచించిన ఆ ప్రాసెస్లో ఈ సింగింగ్ కూడా చేస్తున్నా. కానీ సింగింగ్ అంటే అక్కడ స్టేజ్ మీద వెళ్ళలేము, అందరి ముందట పాడాలేమో, అది భయం, అంటే నాకు చాలా ఫియర్ ఉండే అప్పుడు. ఓకే. ఇప్పుడు పోయిందా? ఆ భయం వల్ల నేను అసలు కొన్ని డేస్ నేను అసలు ఆ ఆలోచన పెట్టుకోలే సింగర్ అవుదామని. సింగర్ అంటే స్టేజ్ మీద వెళ్ళాలి, అక్కడ ఈ సరిగమప ఇవి అవి ఉంటాయి కదా, అక్కడ వరకు వెళ్ళాలంటే చాలా ధైర్యం ఉండాలి, ఇది అదే అని. ఆ భయం వల్ల నేను అక్కడ వరకు ఆలోచించలే. కానీ ఈ ఫోక్ సాంగ్స్ రావడం వల్ల, మా బంజారా సాంగ్స్ రావడం వల్ల, ఓకే యూట్యూబ్లో అయితే చేయొచ్చు కదా, మరి ఆ స్టేజ్ పోకపోయినా యూట్యూబ్లో స్టార్ట్ చేసి మేము మామూలుగా మనం కొంచెం ఫేమస్ అవ్వచ్చని అప్పుడు ఫిక్స్ అయిపోయినా. ఓకే. ఇప్పుడు ఓకేనా మరి? భయం, ఆ మోమాటం అవన్నీ పోయినాయా? కొన్ని ఈవెంట్స్ కూడా చేసిన నేను. ఓకే. అంటే మా కోకిల ఈవెంట్స్ అని, నేను భయం కోసమే వెళ్తుండే, అంటే ఈ ఫియర్ పోవాలని, స్టేజ్ ఫియర్ వెళ్ళాలని అక్కడ చేస్తుండే. సో దానివల్ల నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. ఈ సాంగ్స్ ఇవన్నీ కూడా నాకు ఇప్పుడు ఈజీ అయిపోయినాయి ప్రతిదీ. ఓకే. ఇప్పుడు పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్. ప్రతి దాంట్లో మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది తెలిసిపోయింది. యూట్యూబ్ అంటే ఏంటి, సాంగ్స్ అంటే ఏంటి, ట్యూన్ అంటే ఏంటి, ఎలాంటి పిక్ చేసుకోవాలి, మ్యూజిక్ ఎట్లా ప్రతి దాంట్లో కొంచెం ఇవన్నీ వస్తేనే మనకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అవును. అది ఇంకా సార్ మాస్టర్ గారు, మరి మీరు ఎన్ని సాంగ్స్ చేశారు ఇప్పటి వరకు కొరియోగ్రఫీగా? ఒక 40+ సాంగ్స్ ఉంటాయండి. మీకు ఈ సాంగ్ బాగా ప్లస్ పాయింట్ అనుకోవచ్చా? అవును, చాలా. అంటే ఇప్పుడు జనాల్లో బయటికి రావడం కారణం అంటే ఇది ఒక్క సాంగ్. ఓకే. తర్వాత 40 సాంగ్స్లో ఉన్నాయి కానీ అంత నార్మల్ పబ్లిసిటీ కాలేదు, అంటే కొరియోగ్రాఫ్ చేసినామంటే చేసినాం అన్నట్టు. ఓకే. బట్ అవి కూడా మంచిగా ఒక 7-8 మిలియన్స్ వరకు వచ్చినాయి. ఓకే. కానీ 1 year బ్యాక్ అట్లా సాంగ్స్. ఓకే. అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది ఈ ఫీల్డ్కి వచ్చి మీరు? ఒక 13 years అవుతుంది, 13-14 years అవుతుంది. 13 ఇయర్స్ మీ జర్నీలో ఇది ప్లస్ పాయింట్ బాగా. అవునండి. చాలా. అంటే మరి ఎలా ఉంది సార్ మీకు? బాగుందండి. ఇప్పుడు అంటే మంచి సాంగ్స్ అయితే వస్తున్నాయి దేవుని దయ వల్ల. ఓకే. ఇంకా నా ఓన్ ఈవెంట్స్ అవి కంటిన్యూ చేస్తున్నా. అంటే ఈవెంట్స్ కూడా చేస్తున్నా? ఈవెంట్ చేస్తుంటాను. అంటే మీదే టీమా వేరు వేరు? నాది ఇంకా కొరియోగ్రఫీ కదా, ఇక ఫీల్డ్ ఒక్కొక్కరు డిఫరెంట్ ఉంది కాబట్టి నా ఫీల్డ్లో అక్కడ ఈవెంట్స్ అట్లా చేస్తుంటాను. ఓకే. మరి ఇంకా నీకు ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది మా? చాలా బాగా సపోర్ట్ చేస్తారు అక్క. ఇంకా వాళ్ళే ఇంకా బాగా చెయ్యి, ఏదైనా మిస్టేక్ చేసినా కానీ నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకో, ఇది ఇక్కడ ఇలా ఉంది. ఓకే. ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్తారా, ఇది చేసినావు ఇట్లా అని? అక్కడే చెప్పేస్తారు. ఓకే. మరి నీకు ఎట్లా ఉంది? అంటే ఇంతకుముందు సాంగ్స్ చేసినావు, నీకు కూడా ఇప్పుడు ఇది హిట్ కాబట్టి ఇంట్లో వాళ్ళు కానీ మీ రిలేటివ్స్ కానీ ఎలా ఉంది రెస్పాన్స్? చాలా బాగుంది అక్క. అంటే అందరూ మంచి ఎక్కడ పోయినా సాంగ్స్ అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఆ సాంగ్ రాగానే ఫ్రెండ్స్ అయినా కానీ ఫ్యామిలీ అయినా కానీ మా అమ్మాయి, మా పిల్ల, మా చుట్టాల అమ్మాయి, మా ఫ్రెండ్, అలా అంటే ఇక్కడి నుంచి ఆ స్టేజ్ వరకు ఈ సాంగ్ నన్ను తీసుకెళ్ళింది. నిజంగా అసలు మొత్తం పల్లెటూరు వైబ్సే తీసుకెళ్ళారు. మొత్తం మా వెనకాల 2-3 అమ్మాయిలు ఫ్రెండ్స్ కొంచెం మాట్లాడుకుంటూ వెళ్ళడం, మళ్ళీ అబ్బాయిని చూసుకుంటూ వెళ్ళడం, మళ్ళీ ఆ అబ్బాయి కూడా మళ్ళీ నిన్ను చూడడం, చూసి చూడనట్టుగా ఇల్లు మీదకి వెళ్ళి ఎక్కి కూడా చూస్తాడు. అవును. సో ఈ సీన్స్ అన్నీ కూడా చాలా బాగా పెట్టారు వైరల్.
మంచిగా ఉంది ఆ లొకేషన్ కానీ అన్నీ మొత్తం సూపర్. థ్యాంక్ యూ. మరి ఈ సాంగ్ ఇంత వైరల్ అయిపోయింది కదా, మీరైతే బాగా వైరల్ అవుతున్నారు. బాగా అంటే చిన్న పిల్లల కానుంచి సెలబ్రిటీస్ కూడా చేస్తున్నారు, నేను కూడా చూసాను. సో మరి ఇంకా మీకు అవకాశాలు ఈ సాంగ్ ద్వారా ఏమన్నా వచ్చాయా? మరి మనకు శ్రీదేవి డ్రామా కంపెనీలో పాడడం జరిగింది అక్క మొన్న. మన సాంగ్ అక్కడ సెలెక్ట్ అయింది. వెళ్ళారు అక్కడికి వెళ్ళాము, పర్ఫామ్ చేసి అక్కడ మన హుక్ స్టెప్ కూడా డ్యాన్స్ చేసి వచ్చాము. నేను కొరియోగ్రాఫర్ మాస్టర్ ఇద్దరం కలిసి స్టేజ్ మీద మన హుక్ స్టెప్ కొట్టి వచ్చాను. సో మన ట్రెండింగ్ చూసి డైరెక్టర్ వాళ్ళే అప్రోచ్ అయ్యి, అవునా సాంగ్ బాగుంది సాయి, మనం నెక్స్ట్ వీక్ పెట్టుకుందాము ఇది అంటే, ఆల్రెడీ షూట్ అవి అయిపోయింది. December 7కి టెలికాస్ట్ అవుతుంది అన్నారు. ఓకే. సో అది మాకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నాం మా సాంగ్కి కానీ ఫ్యూచర్కి. మనం సింగింగ్ భయపడ్డాడు, స్టేజ్ ఎక్కాలంటే భయం అన్నారు కదా, ఇప్పుడు స్టేజ్ ఎక్కుతున్నాడు మనోడు. ఓకే. ఆల్రెడీ పెద్ద స్టేజ్ ఎక్కి వచ్చేసి ఇప్పుడు ఏం లేదు, భయం అంతా పోయింది. అంటే నువ్వు దేనికైతే స్టార్టింగ్లో ఎవరికైనా భయం ఉంటుంది, సో అది కంటిన్యూగా చేస్తూ ఉండిపోతే మనకు వెళ్ళిపోతుంటుంది భయం. ఓకే, నార్మల్ అయిపోతుంది, లైట్ అయిపోతుంది. ఓకే. మరి ఇప్పుడు ఇంతసేపు అయితే ఆ జర్నీ సాంగ్ ఎలా స్టార్ట్ అయింది, ఎట్లా వైరల్ అయింది ఏంటి అవన్నీ మాట్లాడేసుకున్నాం. మరి ఇప్పుడు మా కిరణ్ టీవీ ప్రేక్షకుల తరపున అందరూ బాగా వెయిట్ చేస్తున్నారు, ఒక్కసారి మీ నోట వినాలని పాడండి. ఓకే అక్క. గుండెక్కే మత్తుని జల్లే సూపే నీదేలే, మనసుకే మైకం కమ్మే మాయే నీదేలే, ప్రేమ అనే బాణం వేసి గుండెల్లోనే గుచ్చావమ్మా, తీరమే లేని ప్రేమ సంద్రంలోనే ముంచావమ్మా, ఓ అలలా నాలోనే చేరావమ్మా, సిట్టి సిలక సిట్టి సిలక చుట్టుకున్నావే గుండెల్లా, అందమైన అంతురాని నువ్వే నా బొమ్మ, అల్లి బిల్లి సెండు మల్లి సిక్కినానే నీ నవ్వుల్లా, అంతులేని సంబరాన సింధులు ఆడుతున్నా. వావ్, సూపర్. నీ సిట్టి సిలక చిలకడానికి మరి చిక్కడానికి ఏమేమి చేసినావు, నీ ట్రిక్స్ ఏం ఉపయోగించినావు, ఎలా పడిపోయింది ఆ అమ్మాయి? పార్ట్ 2కి కొంచెం రిఫరెన్స్ ఇద్దాం అనుకున్నాము, కానీ ఆ వర్షం వల్ల సిచ్యువేషన్ వల్ల మేము అది పార్ట్ 2కి కొంచెం చేయలేకపోయాము. సో ఇప్పటికైతే హ్యాపీగా ఎండ్ చేద్దామని పెళ్ళితో ఎండ్ చేసేసాం. పెళ్ళి చేసుకుంటాం. పార్ట్ 2 కూడా చేయాలనుకుంటున్నాను. పార్ట్ 2 కూడా చేయాలనుకుంటున్నాము. సో ఆల్రెడీ పార్ట్ 2కి రిఫరెన్స్ కూడా చేసుకున్నాం మేము, సాడ్ వర్జన్. ఓకే. ఎండింగ్లో కొంచెం విడిపోయేటట్టు ఉంటుంది, మళ్ళీ పార్ట్ 2లో అది కంటిన్యూటీ ఉంటుందని అట్లా ప్లాన్ చేసుకున్నాం. కానీ వెదర్ అవి సహకరించాక అక్కడి నుంచే కొంచెం సడన్గా డిసైడ్ అయిన మ్యాటర్ ఏంటంటే హ్యాపీ ఎండ్ ఇచ్చేద్దాము దీనితోనే, ఒకవేళ రెస్పాండ్ బాగా వస్తే పార్ట్ 2 ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. ఓకే. మరి ఇప్పుడు రెస్పాన్స్ బాగా వచ్చింది కదా? పార్ట్ 2 ఉంది, అది కూడా హ్యాపీగానే ఉంటుంది. సో మేము ఫస్ట్ సాడ్ వర్జన్గా ఒక చిన్న బిట్ అనుకున్నాము, అది పాడి చూపిస్తా. పాడండి. సిట్టి సిలక ఉండలేనమ్మా నువ్వు లేక, కన్న కలలే కళ్ళ ముందే సిరిగిపోతుందే, అల్లి బిల్లి జాజి మల్లి అల్లుకున్నావే జన్మంతా, ఊపిరైనా ఆడకుందే నీ తోడే లేకుంటే. ఇది ఎండింగ్లో సాడ్ వర్జన్ పెట్టి పార్ట్ 1 పెడదాం అనుకున్నాం. ఓకే. అది కుదరలే నిజంగా. అసలు సాంగ్స్ వింటుంటే అంటే నేను కూడా ఒక రైటర్ని కూడా నేను, సో నాకు కూడా ఇంత బాగా రాసిండా తమ్ముడు అన్నట్టుగా అనిపించింది. సో ఇంకా తెలుగులో కాకుండా ఇంకా బంజారాలో కూడా చేశారంట కదా? అవునక్క. సో అవి హిట్ సాంగ్స్ ఏమైనా ఉంటే పాడొచ్చు. హిట్స్ ఉన్నాయి. బాయి బిజలి తోన కాయి ఖోలచే హుసైని బిజలి, भिया विरारे मन हस खोलच हुसेरो विरारे, काचेलाई मोलेती गुती बाई सेलीती, फुंदा भांदी हुसेती सेली सात रंगेती, वेस खोलच ये सातणो जीवे न झोकेती, काई वासो वसाई ये बिजली हुसेती, बाई बिजली तो न काई खोलचे హుసని బిజలి. ఇది పార్ట్ 3 కూడా వస్తుంది, పార్ట్ ఉంది. అవునా? నాకైతే అర్థం కాదు, కాకపోతే ఆ బీట్ వింటుంటే చాలా బాగుంది. అంటే బావ మరదల గురించా? లేదక్క, అది అన్న చెల్లెళ్ళ గురించి.
ఓకే ఓకే ఒక సారీ. అక్క తమ్ముడు గురించి ఉంటుంది కన్వర్జేషన్. సో అది మా బంజారాలో సాంప్రదాయము. నేను అందుకే అన్నాను ముందే, నాకు అర్థం కాదని లాంగ్వేజ్. ఓకే, ఇంకా ఫోక్ టైప్ ఏమన్నా ఉన్నాయా బంజారాలో? మీ ఇద్దరు కాంబినేషన్లో కూడా ఉన్నాయా? బంజారాలోనా ఆ. అంటే ఇంకా ట్యూనింగ్ చేయలే, ముందు ముందు ప్లాన్ చేస్తాం. ఓకే, పాడండి అవి ఏమన్నా ఉంటే 2 సాంగ్స్. ఇంకా ట్యూనింగ్ చేయలేక అంటే ఇంతకుముందు ఉన్నాయి అన్నావు కదా. ఇంతకు ముందుయా పంజారాల ఇంకా వైరల్ సాంగ్స్ కూడా ఉన్నాయి అన్నారు కదా, అవి పాడండి. ఏ హీరాల సోన చందిరి సాంకళిదరారే, ఏ హీరాల రంగే రంగేరి ಬಂಗಡಿದರಾರೆ, ఏ హీరాల లాల చమేలిర వాంకడిదరారే, ఏ హీరాల చమ చమకిర ఘాగరదరారే, సోని జగ జగ ఝాక చ జీవ తారలాల్ గల గల హాలచ కమర కమాల్, నాకే మభురియా కానే మకనియా మోలే నజారో ఏ फेरी मारन घुगरा भांदन घुंघटोड़न नाचू लाल लाल ला, ए हीराला मारो हीराला. వావ్ సూపర్. ఈ సాంగ్స్ అన్ని నువ్వే రాసేసుకున్నావా? అవునవును, రైటర్, ట్యూనింగ్, సింగర్? ట్యూనింగ్ ఫస్ట్ ట్యూన్ చేస్తాను నేను, ట్యూన్ తర్వాత ఓకే. ఆ ట్యూనింగ్లోనే హాఫ్ లిరిక్స్ అయిపోతుంది. కోరియోగ్రాఫర్ మీరేనా సార్? లేదు, వేరే వాళ్ళు, నేను వేరే వాళ్ళకి ఇచ్చేసిన ఈ సాంగ్. అంటే కొంతమంది ఎట్లా అంటే రాసినాక ట్యూన్ చేస్తారు ఎవరి స్టైల్ వాళ్ళది. అయితే నువ్వైతే ఫస్ట్ ట్యూనింగ్ వేసుకొని రాసి ట్యూనింగ్తో పాటు సగం లిరిక్స్ చేసుకుంటా. ఓకే. అంటే అది సడన్గా నాకు అక్కడ సెట్ అయితే అని సడన్గా వచ్చేస్తుంది. అందాల బొమ్మ నిందనే గుండెల సిరావే, రంగుల రానా నిన్ను తరనే అందావే, తారావే నువ్వు నా బొమ్మ వేణులా తననే, అట్లా ఇందులో సగం లిరిక్స్ వచ్చాయి కదా, అవి సెట్ అయిపోతాయి. ఈ కొత్త ట్యూను ఇది అప్కమింగ్లో ఉందా? లేదు లేదు, ఇది సడన్గా ఇప్పుడు పాడింది. ఓహో, ఇప్పటికిప్పుడే చేసేసుకున్నా? అట్లా నేను ట్యూనింగ్ చేసేటప్పుడే సగం లిరిక్స్ అయిపోతుంది. అచ్చా. అప్పుడు తర్వాత కాన్సెప్ట్ పరంగా కొన్ని చేంజెస్ చేసుకుంటాం. గ్రేట్, అయితే మీకు మంచి ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ. కొత్త ట్యూనింగ్ కదా, ఎవరైనా కాపీ కొట్టచ్చు. చేసుకోమనండి. ఓకే, అలా ముందే చెప్పేసుకో మరి. కాపీ రైట్స్ పాడిస్తానండి లిరిక్స్ కాపీ కొడితే. సిటీ సిల్క్ ఒకళ్ళు కాపీ చేశారు సేమ్ యాజ్ ఇట్ ఈస్. అవునా? దానికోసం నేను కొంచెం గొడవ చేసి అది చేంజ్ చేయించా వేరే ఛానల్ వాళ్ళు. అంటే ట్యూన్ కాపీ చేసి ఒక స్టూడియోలో ఒక అతను, అంటే ఒక పిల్లవాడు ఉంటుండే, లిరిక్స్ రాస్తుండే. అతను సేమ్, అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేస్తున్నావు అన్న అంటే సిటీ సిల్క్ అని వినిపించా సాంగ్. తను ఎప్పుడు రికార్డింగ్ చేసుకున్నాడేమో. ఇప్పుడు అట్లా కూడా కష్టం ఉంది అసలు. సేమ్ అంటే అది 1.5 year అయింది కదా అక్క. ఈ గ్యాప్లో తను చేస్తలేడేమో అనుకొని నా సాంగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపేసిండు. ఓకే. తర్వాత అది వాళ్ళు రీల్ చేస్తున్నప్పుడు స్టేటస్ పెట్టినప్పుడు చూసిన. అది రిలీజ్ చేశారా మరి వాళ్ళు? అది చేంజ్ చేయించి రిలీజ్ చేయించా. ఓకే. సాంగ్ ట్యూన్ చేంజ్ చేయించిన. అంతే కదా. అసలు కొంతమంది ఏమనుకుంటారో ఏమో, అంటే మనం కష్టపడి ఏదో మనం ట్యూన్ చేసుకొని అది చేసేసుకున్నవి కూడా కాపీ కొట్టడానికి ఈజీ అయిపోతుంది వాళ్ళకి అది, కానీ అది కరెక్ట్ కాదు. కొన్ని మ్యాచ్ అయితే అవి ఓకే, ఎవరు చేసినా కూడా కొన్ని అయితే ఎక్కడో ఇక్కడ మ్యాచ్ అవుతాయి. కానీ నువ్వు సేమ్ లిరిక్స్ పట్టుకొని సేమ్ ట్యూన్ పట్టుకొని అట్లా చేయొద్దు కదా. వేరే వాళ్ళ సేమ్ ట్యూన్ అంటే కష్టం, అది ఒక ట్యూన్ చేయాలంటే కష్టమై ఉంటుంది. అవును. కానీ మొత్తానికి అయితే లాస్ట్ పెళ్లి సీన్ ఉంది కదా సార్, అదే అసలు ఎట్లా సెట్ చేసిన, అది బాసింగాలు కట్టుకున్నారు అంటే అసలు మంచి కొత్తగా ఉంది. అది మనకు కాన్సెప్ట్ అనేది క్యారెక్టర్ మీద ఉండాలనే. ఏమాకు అది మామిడాకు. ఓకే. మామిడి ఆకుతో అదేదో వైట్ కలర్ పూలు ఉంటుంది చూసిన, చిన్న చెట్లు ఇంత హైట్ ఉంటాయి. దాన్ని ఇలా తెంపేసి ఒక దారం సెట్ చేయండి. ఇక మాకు అంత టైం లేదు. అండ్ నెక్స్ట్ వెంటనే సాంగ్ రెడీ ఉన్నారు అనమాట వేరే సాంగ్కి. అంటే అప్పటికి ఇక మీరు ఇద్దరే చేసేసుకున్నారు పెళ్ళి, ఇంకా మీ పెద్దవాళ్ళకి చెప్పడం కానీ ఏం లేదు? అట్లా ఇవంతా హడావిడి ఎందుకని, ఇప్పుడు కాన్సెప్ట్ ఒకటి రన్ అవుతుంది, అదే ఫ్లోలో చూసేస్తారు, హ్యాపీగానే ఉంటుంది. ఓకే. సో అక్కడ నెగిటివ్ తీయడానికి ఏం లేదు, ఇక్కడ వీళ్ళు లేరు వాళ్ళు లేరు అని. సో అది ఫ్లోలో ఓకే సూపర్ ఉంది అని
బిల్డప్ అంటే మీరు అనుకున్నారా మళ్ళా కాన్సెప్ట్ మా పెద్దవాళ్ళు ఒప్పుకోరు మేమే యాక్చువల్లీ చేసేసుకుంటాం పార్ట్ 2కి అదే కదా, ఈ పెళ్లి సీజన్ పెళ్లి మ్యాటరే పార్ట్ 2లో ఉంటుంది అనమాట. వీళ్ళు ఇక్కడ నుంచి పెళ్లి చేసుకుని బయటికి వెళ్తారు కదా, తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి వీళ్ళు తీసుకుపోవడం, అప్పుడు సాడ్ వర్షన్ స్టార్ట్ అవుతుంది మాకు పార్ట్ 2లో. అక్కడ నుంచి అనుకున్నాం ఓకే బట్ అట్లా జరిగిపోయింది. కాకపోతే ఇది సాంగ్ అంతే ఎంటర్టైన్మెంట్ కోసం. అది మరి పర్లేదు, ఇది కూడా స్టోరీ ఇప్పుడు కూడా అనుకోవచ్చు. అంటే మీరైతే మీకు తెలీదు ఎక్స్పీరియన్స్ కాబట్టి హడావుడిగా చేసేసుకున్నారు. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది కూడా మీరు ఇట్లా కూడా పార్ట్ 2 లాగా పెట్టేసుకోవచ్చు. ఇక ఎట్లా మ్యారేజ్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి ఎక్కడో ఒక చోటికి. సో అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే అక్క, సాంగ్ వింటే ప్రశాంతంగా అనిపించాలా, విని కొంచెం రిలాక్స్ అయిపోలే. ఓకే సో అక్కడ కాన్సెప్ట్ ఉందా ఇది లేదా, అరే వీళ్ళు మళ్ళీ లేపుకోపోయారు సడన్గా ఎట్లా పెళ్లి చేసుకున్నాం, అవన్నీ మనకు అంత థాట్ చేయొద్దు. అంటే అక్కడి వరకు పోరు. సో సాంగ్ ట్యూనింగ్ ప్రశాంతంగా ఉంటే అది సెట్ కనెక్ట్. ఈ సాంగ్ అయితే బాగా హిట్ అయింది కదా, నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. సో ఇంకా మీకు ఇలాంటి ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి ముగ్గురికి, డ్యాన్స్ మాస్టర్కి కానీ అండ్ కీర్తన, సాయి సాయి ఏంటి ఆదిత్. ఓకే సాయి ఆదిత్. ఓకే సూపర్. సో మీరు ఇంకా ఇలాంటి సాంగ్స్ మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మరి మాకు స్టెప్స్ చూపించాలి కదా ఎంటర్టైన్మెంట్ కోసం. సో చేద్దాం మరి. థ్యాంక్ యూ అక్క, మమ్మల్ని ఇన్వైట్ చేసి ఇంత మంచి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మీకు కూడా, మేము పిలవగానే వచ్చి మాకు ఇంత టైం కేటాయించినందుకు. అయితే అక్క, నేను మీ గురించి కూడా చాలా విన్నా, రైటర్ కమ్ సింగర్ అని. ఒక్కసారి మా చిట్టి చిలుక టీం నుంచి మా తరపు నుంచి ఒక సాంగ్ పాడండి అక్క. ఓకే థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు కమింగ్ సూన్ లో ఉన్నాయి, కొత్త సాంగ్ పాడిస్తాను. కొత్త సాంగ్ రిలీజ్ కాకముందు వద్దు, హిట్ సాంగ్స్ పాడండి. హిట్ సాంగ్ పాడండి, ఎందుకంటే ట్యూనింగ్ అనేది అందరికి తెలిసిపోతే వద్దు. అవును అంటే కాకపోతే కొన్ని ప్రోమో రిలీజ్ అయింది, పర్లేదు పర్లేదు అట్లా ఓకే. టిప్పు టిప్పు బరిసింది వానమ్మ వానమ్మ జుమ్ జుమ్ తానా జుమ్ తానా, బాదల్కి మోసం సే మురిసింది నేలంతా దిన్ దిన్ తానా దిన్ తానా, कोयल के कुहू कुहू बातों से तोतों की परियां उड़ उड़ के, चांद सितारे रिमझिम से रंगोला सिंगिड़ी विरसिंदे, दिल में तो सारा जमाना है चुप चुप के, मंजिल जिल में जिल जिल में जिल जिल में जिल दिल जिल जिल में जिल जिल में సూపర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. ఓకే తమ్ముడు సాయి ఆదిత్, మరి ఇంత మంచి సాంగ్ హిట్ ఇచ్చారు కదా, మరి మీ తరఫున ప్రేక్షకులకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? సో ఇది ఒక్కరి విజయం కదక్క, ప్రతి ఒక్కరు కష్టపడితే ఇది విజయం దక్కింది నాకు. సో నాకు ప్రతి ఒక్కరు నా బ్యాక్గ్రౌండ్ ఉండి నన్ను సపోర్ట్ పూజ చేస్తేనే సాంగ్ హిట్ అయింది. మెయిన్లీ మా కొరియోగ్రాఫరు అక్కడ నేను లెఫ్ట్ అయితే తన రైట్, అట్లా కష్టపడి మేము దానికి అంత 100% న్యాయం చేస్తేనే అది కొంచెం హిట్ అయింది. ఇంకోటి కీర్తన చాలా బాగా సపోర్ట్ చేసింది. అవును. ఇంకోటి కెమెరామ్యాన్, అంత వర్షంలో కూడా తన ఇంత కాస్ట్లీ కెమెరాని పట్టుకొని వర్షంలో గొడుగు పట్టుకొని ఏదో ఇల్లు ఎక్కి అది కూలుతుందో లేదో అంటే ఏది ఆలోచించకుండా కూడా అక్కడ కష్టపడి దాన్ని ఎఫర్ట్స్ పెట్టి అంత న్యాయం చేసిండు. ఇంకోటి మెయిన్లీ డ్యాన్సర్లు, ఇంకోటి మాకు తెలిసిన ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు నేను ఒక రీల్ చేయమనగానే సాంగ్ బాగుందిరా చేస్తాము అంటే నేను ఏదో ఒక విషయంలో చిన్న హెల్ప్ చేసినా కూడా నా అది గుర్తు పెట్టుకొని నన్ను రివర్స్లో నాకు హెల్ప్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఫ్రెండ్స్ కానీ, ఇంకోటి డ్యాన్స్ క్లాసెస్ స్టూడియోస్ కానీ, ఎంజే స్టూడియో వెంకీ అన్న కానీ, అన్న ద్వారా పరిచయం అయ్యాడు నాకు కొరియోగ్రాఫర్ ద్వారా. ఓకే. సో కృష్ణుడు అన్న కానీ. సో ఈ సాంగ్ అసలు ఇంత హై బడ్జెట్ కూడా అంటే నాకు రీజనబుల్ ప్రైస్లోనే చేసి ఒక సాంగ్ రాసి ఇచ్చినందుకు చాలా సపోర్ట్ చేసి అల్లుడు చేసుకో బాగుంటుంది సాంగ్ ఇది అని అంత సపోర్ట్ చేసి ఫారెన్ కంట్రీస్ నుంచి కూడా టిక్ టాకర్స్ తమ్ముడు అంటే నేను అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు టిక్ టాక్ నడుస్తుండే, అక్కడ మేము రీల్ చేస్తుండే, షార్ట్ ఫిల్మ్ చేస్తుండే, అక్కడ మాకు టీం ఉంటుండే.
అక్కడ ఏదో చిన్న పాత్ర వేయండి చేద్దాము అనేది ప్రాసెస్లో మేము టీం గ్యాదర్ అవుతుండే, అక్కడ తిరుగుతుండే. వాళ్ళు ఇప్పుడు 5 years తర్వాత నన్ను గుర్తుపెట్టుకొని మా తమ్ముడు సాంగ్ మా దగ్గర నుంచి వెళ్ళిండు అని వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసి టిక్టాక్లో వీడియోస్ అవన్నీ చేసి నన్ను సపోర్ట్ చేసిరు. సో ఇది ఒక్కళ్ళ విజయం కాదు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఏదో చిన్న విషయంలో వాళ్ళ హ్యాండ్ ఉంది ప్రతి ఒక్కరికి. ఓకే, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, చాలా థ్యాంక్ యూ. ఇలాంటి మంచి మంచి సాంగ్స్ మీకు అందిస్తుంటా, నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ అందరికీ. ఓకే కీర్తన, మీ తరఫున ఏమైనా చెప్పదలుచుకున్నారా? మా సాంగ్కి ఇంత హైప్ ఇచ్చి మాకు ఇంత రీచ్ ఇచ్చి ఇంత హిట్ చేసినందుకు ఫస్ట్ అందరికి చాలా థ్యాంక్స్. ఇలానే ఇంకా సాంగ్స్ మా కాంబినేషన్లో వస్తూ ఉంటాయి. మీరు ఇలానే ప్రతి సాంగ్కి సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సిట్టి సిల్క సాంగ్ని అంతా హైప్ ఇచ్చి అందరు రీల్ చేయడం వల్ల ఈరోజు ట్రెండింగ్లో వచ్చింది మా సాంగ్. అండ్ మీరు చేయడం వల్ల మేము ఈరోజు ఇంటర్వ్యూస్ రావడం అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో పోవడం. అండ్ నాకైతే ఎవరైతే సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరు నుంచి నా నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతే, ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ప్రతి టీం అందరికీ కూడా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మా తరఫున కూడా మేము థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి మన సిట్టి సిల్క టీం అంతా మనతో షేర్ చేసుకున్న విషయాలని, సాంగ్ ఎలా హిట్ అయింది ఏంటి అనేది. సో మరొక ఇంటర్వ్యూలో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.